శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ స్వామి సమర్థ చరిత్ర 3వ అధ్యాయం. నిత్యానంద యోగి విద్యాసాగరంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. విద్యాసాగరా, మానవులు ఎన్ని చదువులు చదివినా భగవద్భక్తి అనేది, గురుభక్తి అనేది లేకపోతే ప్రయోజనమే లేదు. ఈ భక్తిని అలవరుచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో గురువుల కథలను వినడము, గురువుని స్మరించటము, గురువుని కీర్తించటము, గురువును పూజించటము, గురుసేవ చేయటము, గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందటము, గురుభక్తులతో సఖ్యం చేయడము, గురువుకు తనను తాము సమర్పించుకోవడము, గురు ప్రబోధిత మంత్రములను నిత్యం జపిస్తూ ఉండడము, ఇవి ప్రధానమైనవి. ఈ 9 మార్గాలలోనూ ఏదో ఒక మార్గాన్ని, భక్తి యోగాన్ని సాధించిన వారికి సర్వ సుఖములు సమకూరుతాయి. ఓ జిజ్ఞాసి, మనము గురు విశిష్టతను తెలుపు కథల వైపు వెళదాము అని శ్రీ స్వామి సమర్థులను తలుచుకొని నిత్యానందుల వారు బ్రహ్మ కలి సంవాద రూపమున కథను తెలపడం ప్రారంభించెను. బాలక, గురు విశిష్టతను తెలపమన్నావు కదా, చాలా సంతోషం. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. లోకంలో గురువే సర్వస్వం, గురువే సకల జ్ఞాన ప్రదాత, గురువే సృష్టి స్థితి లయకారకుడు, సకల చరాచర జగత్తుకు పోషకుడు, రక్షకుడు కూడా గురువే. వారి అనుగ్రహం లేనిదే ఏ కార్యమూ జరగదు. తత్వజ్ఞాన ప్రబోధం ద్వారా శిష్యునిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి వానిని జ్ఞానిగాను గురువుగాను తీర్చిదిద్దు గురువే సచిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ. త్రిలోకాధిపతులు ఎవరైనా ఆగ్రహించినచో సద్గురువు తన శిష్యుణ్ణి రక్షించగలడు. కానీ అట్టి సద్గురువు కోపగించిన వానిని ఎవ్వరూ రక్షించలేరు. అంతేకాదు, సద్గురుని యొక్క సంకల్పం చేత సర్వము లభించును. గురువులు శిష్యులను పరీక్షించి వారిలోని అజ్ఞాన లక్షణములను పారద్రోలి సంకల్ప మాత్రమును చేతనే పండితులను చేయగలరు. వారు ఎన్నడూ ఎవ్వరిపైనా కోపం చూపరు. వారు దయామయులు, నిత్యానంద స్వరూపులు, త్రిమూర్తి స్వరూపులు. అటువంటి వారిలో అగ్రగణ్యులైన శ్రీ స్వామి సమర్థుల సన్నిధికి చేరినావు. నీ జీవిత లక్ష్యం నెరవేరగలదు అని పలికి దీవించెను. అంతటా ఆ బాలబ్రహ్మచారి వారి పాదములకు నమస్కరించి, దేవా, త్రిలోకాధిపతులు కోపగించినా సద్గురువు రక్షించగలడని అంటిరి కదా, అది ఎట్లు సంభవము? అంతేకాదు, సద్గురువు సంకల్పం చేతనే శిష్యుణ్ణి పండితుడిగా చేయగలరంటిరే. అందులకు తార్కాణం ఏమిటి? పురాణ ప్రసిద్ధి నొందిన అట్టి గురు శిష్యులను గురించి తెలిపి నా మనస్సునకు స్థిరత్వం ప్రసాదించండి అని వేడుకొండును. నిత్యానంద యోగి అతని జిజ్ఞాసకు సంతసించి ఇలా తెలిపిరి. శ్రీ స్వామి సమర్థుల సమాధి వటవృక్ష మందిర సందర్శనము చేత నీకు మంచి బుద్ధి కలిగి ఇటువంటి ప్రశ్న వేయగలిగినావు. శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహంతో సృష్టి ప్రారంభమైన కలి బ్రహ్మ సంవాదమును, గురు శిష్యుల కథను, పురాణ ప్రశస్తమైన దానిని తెలిపెదను. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్ప మొదలెడును. బ్రహ్మచారి, పూర్వము ఒక్కరుగా ఉన్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు. దాని ఫలితమే మొదట నారాయణుడు అవతరించారు. వారి నాభికమలం నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ అవతరించినాడు. అతడు శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞను అనుసరించి సృష్టి ప్రారంభించెను. మొదట అతని నుండి 4 వేదములు ఉద్భవించినవి. వేదములలో వివరించిన రీతిన వారు ఈ విశ్వమంతటిని సృష్టించారు. మహర్షులు, దేవతలు, లోకములు, గ్రహాలు, సూర్యచంద్రులు, నానా విధములైన 84 లక్షల జీవరాశిని, మానవులను సృష్టించినారు. వారి వారి పూర్వజన్మ సంస్కారమును అనుసరించి వర్ణాశ్రమ ధర్మములను ఏర్పరచెను. కాలము, యుగాలను, ఋతువులను సృష్టించినారు. అదే రీతిన మహాసృష్టిలో సృష్టిలుగాను, ఒక సృష్టిలో 9 కల్పములుగాను, ఒక కల్పంలో 14 మన్వంతరములుగాను, ఒక మన్వంతరములో 71 మహాయుగములుగాను, ఒక మహాయుగములో 4 యుగములుగాను, అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా సృష్టించెను. కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఇది ధర్మయుగము.
ఈ యుగంలో ధర్మము 4 పాదములపై నడుచును. జనులు సత్యవంతులుగాను ధర్మపరులై ధార్మికులుగాను ఉందురు. ఈ యుగంలో పరమాత్మను దర్శించుటకు అందరూ ధ్యానాది తపములను చేసెదరు. తరువాత త్రేతాయుగము, ఇది 12,96,000 సంవత్సరములు. ఇది సత్యయుగము. ఈ యుగములో సత్యమునకు పూర్తి న్యాయము కలుగగా ధర్మము 3 పాదములలో నడుచును. ప్రజలందరూ సత్యవంతులుగాను ధర్మవంతులుగాను ఉండి పరమాత్మ దర్శనమునకు యజ్ఞయాగములను ఆశ్రయించెను. తదుపరి ద్వాపర యుగం, ఇది 8,64,000 సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము 2 పాదములపైనే నడుచును. రాజులు రారాజులు యుద్ధములతోనూ అనేక తంత్రములతోనూ మంత్రములతోనూ సమ్మేళనముగా జీవించెను. ఆయుధమునే నమ్మి ఉందురు. ఈర్ష్య ద్వేషములతో ఈ యుగమున ఎక్కువ కామకులు పెరుగుదురు. పరమాత్మ దర్శనం కొరకు ప్రజలు సేవలను పూజా కార్యక్రమములను విశ్వసించెదరు. 4వది కలియుగము, ఇది 4,32,000 సంవత్సరములు కలిగినది. ఇందు ధర్మము 1 పాదమున నడుచును. సకల విలయములకు వికృతములకు రాక్షస గుణ ప్రభావమునకు ఇది నిలయము. ఇందు ప్రజలు పరమాత్మను పొందుటకు నామ సంకీర్తనము ద్వారా సేవించెదరు. వత్స, ఈ 4 యుగములలో ఈ విధముగా వ్యవహారములు జరుగుచూ ఉండను. తరువాత బ్రహ్మ కల్పాధిపతులను మన్వంతరాధిపతులను యుగాధిపతులను సంకల్పించి వారందరికీ వారి వారి ధర్మములను ప్రబోధించి భూమిపైన పాలన చేయడం ప్రారంభించమనను. ధార్మికుడా, మహాసృష్టిలో ఒక సృష్టి పూర్తిగా అయిపోయినది. ఇది 2వ సృష్టి. ఇందు 5 కల్పములు జరిగిపోయినవి. ఇప్పుడు నడుచుచున్నది 6వ కల్పము. దీని అధిపతి శ్వేత వరాహమూర్తి. అందుచేత ఈ కల్పమును శ్వేత వరాహ కల్పము అంటారు. ఈ కల్పంలో 6 మన్వంతములు జరిగిపోయినవి. ఇది 7వ మన్వంతరము. దీని అధిపతి వైవస్వత మనువు. అందుచే దీనిని వైవస్వత మన్వంతరము అంటారు. ఇప్పుడు ఈ మన్వంతరములో 28వ మహాయుగంలో కలియుగం ప్రథమ పాదంలోని ప్రథమ భాగంలో ప్రథమ అంశం అంతమై 2వ అంశం ప్రారంభంలో ఉన్నది. కలియుగము ఇంకా 63 అంశములు కలిగి ఉన్నది. ఒక అంశం అనగా సుమారు 6,750 సంవత్సరములు. ఇందులోనిదే తదుపరి 3వ మహాయుగములో ద్వాపర యుగంలో భగవంతుడైన నారాయణమూర్తి వేదవ్యాసునిగా జన్మించారు. వారు వేదములలోని ధర్మములను 18 మహాపురాణములుగా 18 ఉపపురాణములుగా రచించెను. అందులో బ్రహ్మ వైవర్తనము అను పురాణంలోని కథయే ఇది. బ్రహ్మదేవుడు కలిపురుషునికి శ్రీగురుని మహత్యమును తెలిపెను. అదే ఇప్పుడు నీకు చెప్పుచూ ఉన్నాను. సావధానుడివై వినుము అని నిత్యానంద యోగి శ్రీ స్వామి సమర్థులకు శ్రీ దత్తాత్రేయ స్వామికి జయ జయ నాదములతో నమస్కరించుకొని బ్రహ్మ వైవర్తన పురాణములోని ఆ కథను మనస్సులో సంకల్పం చేసుకుని చెప్పడం ప్రారంభించను. విద్యాసాగర, పూర్వము నైమిసారణ్యములో మహర్షులందరూ కూడా సత్రయాగం చేయుచూ ఉండగా అక్కడకు వచ్చిన పౌరాణికుడు సకల శాస్త్రవేత్త వ్యాస మహర్షి శిష్యుడు అయినటువంటి సూత మహర్షిని పూజించి, మునులు మహాత్మా, గురువు విశిష్టతను వారి ప్రభావమును మరియు కలిపురుషుని యొక్క మహత్తు ఎలాంటిది, వారు ఎవరి చెంతకు చేరరో విపులముగా తెలుపమని ప్రార్థించిరి. అందులకు సూతుడు సంతసించి, ఓ పుణ్యచరితులారా, మీరు అడిగిన విషయము చాలా గొప్పది. కలి బ్రహ్మ సంవాద రూపంలో ఉన్న గురుశిష్య వైభవము అను కథ చెప్పెదను. సావధానులై వినండి అని సర్వేశ్వరుణ్ణి ప్రార్థించి తమ గురుదేవులైన వ్యాస మహర్షికి మనస్సులో నమస్కరించుకుని అపూర్వమైన కలి బ్రహ్మ సంవాద రూపమును చెప్పడం ప్రారంభించెను. సనాతనుడు అయిన బ్రహ్మదేవుడు చరాచర విశ్వమును మానవులను సృష్టించి వారికి వారి ఆశ్రమములను అనుసరించి వర్ణాశ్రమములను ఏర్పరిచి ఆ వర్ణాశ్రమముల యందలి ప్రాణులకు ధర్మ నిర్ణయం చేసిరి. వారిని పాలించుటకై 14 మనువులను కృత త్రేత ద్వాపర కలియుగములను 4 సృష్టించెను. ఆ బ్రహ్మ వారిని ధర్మాచార రక్షణకై మొదట కృతయుగ పురుషునిగా, మరలా త్రేతాయుగ పురుషునిగా, ఆ తర్వాత ద్వాపరయుగ పురుషునిగా సంకల్పించి
లోకమునకు పంపెను. ఆ తరువాత సృష్టికర్త మరి ఒకరిని సృజించెను. కాని వానిని చూచి అసహ్యముగా అతడే కలవరపడెను. అతడికి బ్రహ్మ కలి అని పేరు పెట్టి పూర్వులకు వలనే అతనికి కూడా ఆధిపత్యమును ఇచ్చెను. ఆధిపత్యం అన్నది వివేకవంతులకు ఉత్తమ ఫలితమునిచ్చును, కానీ అవివేకవంతులకు అనాచారులకు అధఫలితమును కలిగించెను. ఆ కలిపురుషుడు అతి క్రూరుడు. అతడు పిశాచముఖుడు. కలహమతానికి ఇష్టమైన పని. ఆ పుట్టినవాడే బ్రహ్మదేవుడి ఎదుటనే ఒక చేతితో నాలుకను, రెండవ చేతితో తన పురుషాంగమును పట్టుకుని తూలుచూ నవ్వుచూ ఏడ్చుచూ వికార చేష్టలు చేసెను. అతని వికార చేష్టలను చూచి ఆ పద్మాసనుడైన బ్రహ్మ చిరునవ్వులు నవ్వుతూ, ఓ కలి, ఇట్టి వేషములతో వికృత చేష్టలతో నృత్యమేళ చేసేదవు, నిన్ను తప్పక వెంటనే భూలోకమునకు పంపవలసినదే అనెను. అందుకతడు ఆశ్చర్యపడి, ఓ బ్రహ్మదేవా, నన్నేల ఇట్లా ఆజ్ఞాపించుచూ ఉన్నావు? నేను సర్వ విచ్ఛేదకుడను, నిరంకుశుడను, కలహ నిద్రాప్రియుడను, కలుషాత్ముడను, పరుల ధనము అపహరించువాడను, మాత్సర్యము, లోభము, దంభములు ప్రియులకు స్నేహితుడను, నా పొట్టను మాత్రమే పోషించుకొనుచున్న స్వార్థపరుడను, కలుడను, మానవ లోకము మీద పెత్తనము చేయుటకై నన్ను అచ్చటికి పంపవలదు. ఒంటరిగా స్వతంత్రించు అవకాశం ఏర్పడినప్పుడు కపటపు సన్యాస స్వీకారము వలన ప్రజలను మోసగించుచు ఇహపరములకు చెందకుండా వారిని చెడుపుచుందును అని పలికెను. అంతటా బ్రహ్మ వానితో, ఓ కలి, సాధుజీవులై శ్రద్ధాభక్తితో నిర్మల హృదయులై నిరంతరము పరమాత్మను ధ్యానించుచు వారి నామస్మరణలో నిమగ్నమై జీవితమును నడుపుకొనుచుండున్న పుణ్యాత్ములను మాత్రం విడిచిపెట్టి రాగపరులైన ఇతర జీవులందరినీ పట్టి పీడించుము అనెను. ఆ మాటలకు కలి, బ్రహ్మదేవ, యజ్ఞ యాగాదులతో పవిత్రమై విరాజిల్లుతున్న భరతవర్షమునందున నాకు మహాబలశాలురైన శత్రువులున్నారు. వారున్న నేలలో నేనెట్లు అడుగు పెట్టగలను అనెను. ఓ కలిపురుషుడా, నీకా లోకమున శత్రువులెవరు? వారు నీకేమి ఎగ్గొనర్చిరి? నీవు నిర్దయుడవు, కాలరూపుడవు. ఏ బెదిరింపులకు లొంగని నీ గతిని పండితులు కూడా సరిగా తెలుసుకొనలేరు. ఈ మాటలు విని కలి, దేవా, నా శత్రువులను గురించి వివరింతును వినుము అని శివనామములు, హరినామములు, శివకథ, హరికథ, కాశీ, గంగా, గోదావరి, కృష్ణ, యమున, కావేరి మొన్నగు పవిత్ర నదులయందు జరుగు ఉత్సవములు, యజ్ఞ యాగాదులను, సత్సంగములు, దాని గుణము మొదలగునవన్నీ నా శత్రువులే. మనశ్చాంచల్యం గలవానిని భార్యాపుత్రాదులయందు అత్యధిక లంపటము గలవారు, వేదమతము వల్లని వారు, అబద్ధములాడు మోసగాళ్ళు చూచినచో నాకు పండుగ అగును. జితేంద్రియులు, వైష్ణవ శైవ జపార్చనాపరులు, సాంప్రదాయకముగా శిఖలు గలవారు ఉన్న చోటకు నేను వెళ్ళలేను. అట్టి సత్పురుషులన్నా నాకెంతో భయము అని కలి చెప్పగానే మరలా బ్రహ్మ వానితో ఇట్లనెను, ఓ కలి, నీ ప్రభావం వలన సత్పురుషులు, సదాచారములు నిస్సంశయముగా తగ్గిపోవును. నిర్భయముగా భూలోకమునకు ఎగి సుఖముగా నుండుము. నా మాటకు తిరుగులేదు అని బ్రహ్మ ఆజ్ఞాపించగా కలిపురుషుడు బ్రహ్మకు మ్రొక్కి ఇట్లు ప్రశ్నించెను, ఓ ప్రభువా, ఆ సత్పురుషులకును మా వంటి దురాచాపరులకును ఈ విరుద్ధ స్వభావం ఎలా ఏర్పడినది? నన్ను వారును వారిని నేనును ఏల నశింపచేసుకొనకుండలేము అని అడుగగా పితామహుడు ఇట్లు చెప్పాను, ఓ కలి, నీవు కాలం యొక్క మూల స్వరూపుడవు, ఆచారవంతులకు వ్యతిరేకివి. ఇది నీ ధర్మము. నీవు ఉన్నచోట సర్వ మాలిన్యములకు నిలయము. మలమునకు శుద్ధియుండునా? నీ శత్రువులైన సత్పురుషులకు అట్టి మాలిన్యం ఉండదు. కనుక మీ ఇరువురకు వైరము తప్పదు. వివాదమందుండుటే నీ స్వభావము. వివేకవంతులకు నీవు మంచివాడి వెట్లొగదువు. భగవద్భక్తులను, జ్ఞానులను నిన్ను మనసులోనైనా చోరనిస్తారా? కనుక అట్టి వివేకశీలురకు కలిబాధయును శత్రువులను ఉండరు. మరియు పుణ్యక్షేత్రములలో నివసించు వారికి జనార్దుని గాని శివుని గాని తలంచు వారికిని
గురు సేవా పరాయణులకును గురువులను తల్లిదండ్రులను గౌరవించి వారిని ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞములు చేయువారికిని అతిథులను దేవతలను పూజించు వారికిని నీవు దూరముగా తొలగిపొమ్ము. వారి మహిమను నీవు అణిగింపదలచినను అది రవ్వంత కూడా అణిగిపోదు. వారెప్పుడును అభయస్థితి అందే ఉందుదురు. కాలము వారికి ఎప్పుడు హితకరమైన ప్రభావం చూపుచూ ఉండును అని బ్రహ్మదేవుడు పలుకగా కలి బ్రహ్మతో, ఓ దేవరా, గురువు అనగా ఎవరు? గురువు ఎవరెవరికి గురువగను? గురుస్వరూప రహస్యమేది? ఆ గురు పదమునకు తాత్పర్యమేమి? ఆ ప్రశ్నలకు సమాధానమిమ్ము అని ప్రార్థించను. అందులకు బ్రహ్మ, ఓ ఈ కలిపురుషుడా, గురువు అనగా గకార రకార ఉకారములకు కలయిక. గా ప్లస్ ఊ ఈజ్వల్ టు గు, రా ప్లస్ ఊ ఈజ్వల్ టు రు అగును. గకారము గణేశ బీజము, రకారము అగ్ని బీజము, ఓంకారంలోని అకారము బ్రహ్మ, ఉకారము విష్ణువు, మకారము శివుడు. గురు అను పదములోని 2 అక్షరములలోని హరి యొక్క స్వరూపమైన ఉకారము కలిసి ఉన్నది. గకారము సిద్ధినిచ్చును. రకారము ఉకారము హరియే. ఈ 3 వర్ణముల సంపుటికి గురు అని పేరు. గణేశాగ్ని బీజముల మధ్యనున్న అచ్యుతాగ్ని 2 అక్షరములతో మనుష్య రూపమునున్నదే గురువు. గురువు ధర్మార్థ కామ మోక్షములను వాత్సల్యముతో వసుగు సమర్థ్యము కలవాడు. మనువు, తండ్రి, తల్లి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గురుపద వాచ్యులగుదురు. గురువు సర్వదేవతల కంటే శ్రేష్ఠుడు, అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే కూడా అధికుడు. అందువలననే గురువును శాస్త్రములు పరబ్రహ్మముగా కీర్తించుచూ ఉన్నాయి. సకల శాస్త్రముల స్వరూపము గురువే. గురు సేవ వలన శాస్త్ర రహస్యములను, తీర్థవ్రత విధానములను, సద్యోగత తపోవర్ణాశ్రమ భక్తి వివరములను, సదాచార వ్యవహారములను తెలుసుకుందుము. ఈ విషయము తెలుసుకొనిన కలి బ్రహ్మనిట్లు మరలా ప్రశ్నించెను. దేవదేవ, గురువు సర్వదేవతా సమాన్వితుడని శివుడంతటి వాడనివు చెప్పితివి కదా. మానవమాత్రుడైన ఆ గురువు శివునంతటి వాడెట్లగును? నా ఈ సందేహము తీర్చుడు అనను. అప్పుడు కలివేసిన ప్రశ్నకు సమాధానముగా బ్రహ్మ ఇట్లు చెప్పసాగాను. పాఠకులారా, కలి ప్రభావం తెలుసుకొనిన వారు కదా. సద్గురుని సన్నిధిలో మాత్రమే వాని ప్రభావం ప్రవేశింపదు. అందువలన సద్గురువు చరణ సన్నిధిలో సమృద్ధిని పొందండి. సదాచారులైన సత్యవంతులైన సుఖవంతులను పొంది మోక్ష కాముకులు కండి. సద్గురు చరణాలను వదలకండి. ఆ చరణములు మాత్రమే సద్గతిని కలిగించుచూ ఉండేవి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ స్వామి సమర్థ చరిత్ర 3వ అధ్యాయం సంపూర్ణం.